ఇద్దరికి ముగ్గురు ఒళ్ళో ఉన్నాడు. ముగ్గురికి వేశారు. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ గరుడవేగ అంజి గారిని బేబీ వేణు తర్వాత ఇది మళ్ళీ స్పెషల్ ఉంది. చరణ్ అర్జున్ని మన ఏత సత్యనారాయణ గారు, సుబ్బారెడ్డి. ఎక్కడున్నారు సుధీర్ వర్మ? వచ్చారా? సుధీర్ వర్మ మావిడ. ఓకే, సుధీర్ వర్మ ఒక్క మాట. చూసినంతసేపు కళ్ళల్లో నీళ్ళు అలాగే ఉన్నాయి. సుజాత గారికి అలాగే రాకేష్ గారికి ఈ సినిమాతో స్టార్ట్ చేశారు కాబట్టి అలాగే కంటిన్యూగా సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మీకు బాగా డబ్బులు రావాలి, మీరందరూ బాగుండాలి. సినిమా ఫీల్డ్లో ఇలా కొత్తగా వచ్చేవారు అందరూ కూడా మేము సినిమా చేస్తున్నాం అనుకోకుండా అందరూ సినిమాలు చేస్తూ ఈ ఇండస్ట్రీని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రతి సినిమాకి ఇలా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే ఇంకా ఎన్నో సినిమాలు వస్తూనే ఉంటాయి, సూపర్ హిట్ కొడుతూనే ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. అనే అంశమే కేసీఆర్ కదా. మ్యూజిక్ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ అంజీ డైరెక్షన్ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా బాగా చేశాడు. ఇంకా చరణ్ అర్జున్ గురించి మాట్లాడుకుంటే ఒక అద్భుతం చేశాడు. ఈ పాటలు ఆల్రెడీ మేము విన్నాం, చూసాం. పాటలు ఎంత గొప్పగా ఉన్నాయో సినిమా కూడా అంత గొప్పగా ఉందనుకుంటే నేపథ్య సంగీతంతో నిజంగా సినిమాని ఒక హై లెవెల్ తీసుకెళ్లిన ఘనత మాత్రం చిన్న నీదే. చాలా గొప్పగా ఉంది. నేను కూడా బాగుంది అంటే ఓకే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇంత బాగా చేస్తాం అనుకోవాలి. బెస్ట్ విషెస్. ఈ సినిమా డెఫినెట్ గా థియేటర్ రిలీజ్ అయింది, మంచి అప్రిషియేషన్ తీసుకుంటుంది. అలాగే మనందరి అభినందనలతో, మనందరి సపోర్ట్ తోని ఇంకా మంచి అప్రిషియేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కమెడియన్ నిర్మాతగా సినిమా తీయడం అనేది అది చాలా చాలా గొప్ప విషయం. యాక్ట్ చేయడం డిఫరెంట్, ఒక నిర్మాతగా ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది. ఒకప్పుడు చలం గారు, రాజ్బాబు గారు వాళ్ళు అనుకున్న సబ్జెక్టులు తీయడం కోసం అని చెప్పి వాళ్ళు నిర్మాతలుగా మారి చాలా చాలా మంచి పిక్చర్స్ చేశారు. కానీ వాళ్ళు ఒక గొప్ప స్థాయి వచ్చిన తర్వాత, బాగా కొంత సంపాదించిన తర్వాత వాళ్ళు సినిమాలు చేశారు. కానీ రాకేష్ గారు ఒక చిన్న కమెడియన్గా వచ్చి మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఆయన అనుకున్న సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా దానికి అభినందనలు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సినిమాలో చేసిన అందరు నటీనటులు కూడా బ్రహ్మాండంగా జీవించారు, చాలా బాగా చేశారు. తర్వాత గరుడవేగ అంజి గారు, ఆయన ఫోటోగ్రాఫర్గా, కెమెరామెన్గా నేను ఒక సినిమాలో యాక్ట్ చేశాను. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు. అంత ఫాస్ట్గా, అంత చక్క ఆయన వర్క్ చేసే విధానం నాకు అద్భుతంగా నచ్చింది. అటువంటి వ్యక్తే డైరెక్టర్ అయితే ఈ సినిమాకి మీకు ఎంత కలిసి వచ్చి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అద్భుతంగా చేశారు, ప్రతి సీను పండించారు, చాలా అద్భుతంగా చేశారు. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే చరణ్ అర్జున్, ఆయన కూడా నా పిక్చర్ ఒకటి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు, కెవ్వు కేక సినిమా. బట్ అద్దరు కొట్టేశారు. ఇందులో ఆర్ఆర్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. వీళ్ళ మొత్తం అందరూ యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ సినిమా థియేటర్లో చూస్తే ఇంకా వాళ్ళకి ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది, ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు. థ్యాంక్ యూ. ఆ సినిమా రిలీజ్ కాలేదు యాక్చువల్గా, తర్వాత ఎప్పుడో అయింది. రిలీజ్ కాకముందు చూసాం మేము. రిలీజ్ కాకముందు థియేటర్లో వేసుకొని చూసిన తర్వాత ఆ సినిమా పాటలు చూస్తూ ఉంటే ఈ సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు అనిపించింది మాకు మద్రాసులో. కానీ అదే స్థాయిలో నేను నటన ఉంది, అదే స్థాయిలో ఉంది, ఎక్కడ తగ్గలేదు. అది చెప్దాం అనుకున్నాను, దేవి కరెక్ట్గా మన చెప్పా, నేను గుర్తు చేసావు కరెక్ట్గా. చాలా బాగుంది. డెఫినెట్గా నీకు అంటే ఇక అన్నీ నువ్వే నడిపించుకున్నావు కాబట్టి ఇంక నిన్ను ఎక్కువ పోడకూడదు. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, అన్నలందరికీ, ముందున్న అన్నలందరికీ నమస్కారం. రాకేష్, సుజాత పడుతున్న కష్టం చూస్తుంటే, సుజాత బిడ్డని కనడం కోసం పడదో లేదో తెలియదు, కానీ ఈ బిడ్డకు సినిమాని ఇవ్వడం కోసం చాలా కష్టాలు పడ్డది.
రాకేష్ కూడా అంతే కష్టం. ఆ కష్టాన్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ చూస్తూ ఉన్నాను. ఈ సినిమా హిట్ అవ్వాలని నిజంగా నేను ఆ దేవుణ్ణి ప్రార్థించాను. అవుతుంది కూడా. బాగా రెస్పాన్స్ అయితే ఉంది. అయితే చిన్న మైనస్ ఏంటంటే ఏముంది, కేసీఆర్ సినిమా, టీఆర్ఎస్ వాళ్ళ సినిమా, బీఆర్ఎస్ వాళ్ళ సినిమా, ఇలాంటి మాటలు మాట్లాడే కొందరు మేధావులకి సినిమా ఇది, అది కేసీఆర్ సినిమానా, కేటీఆర్ సినిమానా, బీజేపీ సినిమానా, కాంగ్రెస్ సినిమా కాదు. సినిమా అనేది ఒక ఎమోషన్తో స్టార్ట్ అయింది. ఒక ఎమోషన్ నుంచి ఒక కంటెంట్ పుడుతుంది. ఇక్కడ ఆ ఎమోషనే కేసీఆర్. కేసీఆర్ అనే ఎమోషన్ నుంచి రాకేష్ ఒక సినిమా చేశాడు. దాన్ని సినిమాగా చూడాలి. రాముడు దేవుడు కదా, ఏముంటుంది సినిమా అంటే సంపూర్ణ రామాయణం లేదు. యముడు 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 కదా, ఏముంటుంది అనుకుంటే యమగోళ లేదు, యమ దొంగ లేదు. తర్వాత గంధపు చెక్కల దొంగ హీరో ఏంటనుకుంటే పుష్ప లేదు. అలా సినిమా ఒక ఎమోషన్ గా తీసుకుంటే సినిమా సూపర్. ఈ సినిమాలో చోటా కేసీఆర్ ఎలాగైతే ఒక తాండా నుంచి బయటకు వచ్చి కేసీఆర్ ని కలవాలని ఒక ఎయిమ్ తో వచ్చాడో, అలాగే స్మాల్ స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద కనిపించాలనే తపనతో, తాపత్రయంతో రాకేష్ వచ్చాడు. వచ్చిన మొదటి అడుగులోనే ఒక ప్రొడ్యూసర్ గా, తనే హీరోగా తన డోర్ తను ఓపెన్ చేసుకొని తన సినిమా చేస్తున్నప్పుడు సినిమా లవర్స్ అందరూ అభినందించాలి, అప్రిషియేట్ చేయాలి, ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఒక ఎమోషనే కాదు, ఈ సినిమాని చూస్తుంటే ఇప్పటి వరకు టేక్ ఆఫ్ లోనే ఒక సాంగ్ తోనే 100 మార్క్స్ పడిపోయినాయి. ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ తోనే 100 మార్క్స్ పడిపోయినాయి. అక్కడి నుంచి ఎక్కడా ఆగలేదు. ప్రతి ఎమోషన్, చిన్న లవ్ లో కానీ, ఒక బంధంలో కానీ, తర్వాత తల్లిదండ్రులు ఎలా ఉంటారు, ఆ తాండాల జీవన విధానం ఎలా ఉంటుంది, మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, కూర్చోవడం ఎలా ఉంటుంది, నిల్చోవడం ఎలా ఉంటుంది, ఎక్కడ ఏమి తగ్గలేదు, తగ్గేదే లేదు అన్నట్టు వర్క్ చేశారు. రాకేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు. నో డౌట్ రాకేష్ ఈ సినిమాతో మళ్ళీ మంచి హీరోగా నిలబడబోతున్నాడు. నిలబడాలని కోరుకుంటున్నాను. తర్వాత గరుడవేగ అంజీ తను డైరెక్టర్ గా చాలా బాగా ఆ తాండాలోకి తీసుకెళ్లి చాలా ఫాస్ట్ వర్క్ అని చెప్తున్నారు దేవి గారు. ఎంత ఫాస్ట్ గా చేసినా న్యాచురాలిటీ అయితే మిస్ అవ్వలేదు. ఇంకా చిన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఒక చోట కన్నీళ్ళు కూడా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే నేను అలానే పుట్టి పెరిగి వచ్చిన వాడిని కాబట్టి, అలాంటి చాలా దగ్గరగా నేను అక్కడ ఉన్న ఫీలింగ్ లోనే ఉన్నాను. రాకేష్ లో నన్ను నేను చూసుకున్నాను, అక్కడ ఉన్న వాళ్ళలో నన్ను నేను చూసుకున్నాను. ఆ నాటకాలు ఆడుతుంటారు కదా, అక్కడ నేను కూడా పద్యాలు పాడేవాడిని. అవి నేను కూడా పద్యాలు పాడేవాడిని స్వతహాగా మా ఇంట్లో కళాకారులు. కాబట్టి నేను అందులోకి వెళ్ళిపోయి నేను అట్లే కూర్చొని గోడచాటుకి వెళ్ళి మీరు అక్కడే కూర్చొని తాగారు, అందుకైతే మమ్మల్ని గోడచాటుకు తీసుకెళ్లి తాగిపించి మళ్ళీ ఇటు పంపించేవాళ్ళు కళ్ళు. అట్లా అవన్నీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి. చాలా చాలా న్యాచురల్ గా అనిపించింది. సినిమా బాగుంది. సినిమా చూడండి. సినిమా మంచి సినిమాలు రావాలి, ఎమోషన్ తో రావాలని కోరుకునే వాళ్ళు ఇలాంటి సినిమాలు చూసి ఆదరిస్తే ఇంకా ఇంకా సినిమాలు వస్తాయి. రాకేష్, సుజాత, మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, నా ఇక్కడ అందరు హాల్లో ఉన్నటువంటి అందరికీ, ఫ్రెండ్స్ అందరికి కూడా నమస్తే. సినిమా నిజంగా ప్రొడక్షన్ చేస్తూ నటిస్తూ చేయడం అనేది చాలా కాంప్లెక్సిటీతో ఉన్నటువంటి విషయం. తీసి తన స్పీచ్ల ద్వారా ఒక నాయిస్ క్రియేట్ చేయడం అనేది అది బాగా నచ్చింది నాకు. అంటే అట్లీస్ట్ జనాలందరూ మాట్లాడుకునేలాగా ఒక మార్కెటింగ్ నెరేటివ్ని రాకేష్ క్రియేట్ చేశాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కథని ఒక సబాల్టన్ కమ్యూనిటీలో, అంటే ఒక గిరిజన తండాలో లొకేట్ చేయటము నాకు నచ్చింది. అందుకే ఒక వైవిధ్యమైనటువంటి కథగా ఇది మనకి కనిపించింది. సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ అన్నీ ఒక స్టాండర్డ్గా ఉన్నాయి. అట్లీస్ట్ అంటే సాంగ్స్ విషయానికి వస్తే చిన్ని చాలా అద్భుతంగా చేశారు. ఆ మొదటి పాటకైతే నిజంగా గూస్ బంప్స్. చాలా మందికి ఈ సినిమాలోది ఆ సాంగ్ అనే విషయము తెలియదు. అది చాలా వైరల్ అయింది ఆ పాట. ముందు అది విన్నప్పుడు నేను కూడా ఈ సినిమాలోది అనుకోలేదు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి.
రాకేష్కి, సుజాతకి, అందరికీ ఈ సినిమాలో నటించిన, డైరెక్ట్ చేసిన అంజీ గారికి అందరికి కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇంకా ఇలాంటి సినిమాలు మీరు తీయాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సినిమా మనం చూసాం, చాలా బాగుంది. ఆల్రెడీ ప్రేక్షకుల్లో ఉంది సినిమా. తెలంగాణలో అయితే మంచి హిట్ కలెక్షన్స్ తో, మంచి టాక్ తో రన్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ రాకేష్. ముఖ్యంగా అంజీ కెమెరామెన్ అంటే నాకు చాలా ఇష్టం. నాతో చాలా కాలం నుంచి ట్రావెల్ చేస్తున్నాడు, చాలా సినిమాలు చేశాం మేము. అంజీకి ఈ సినిమా మరింత స్టెప్ ని ఎదిగేలా చేసింది. ఆల్ ది బెస్ట్ అంజీ. థ్యాంక్ యూ. అందరికి కూడా ధన్యవాదాలు. టైం అవుతుంది, వెయిటింగ్ చేస్తారు సెకండ్ హాఫ్. సో రామారావు గారు, రామ్మ, సుజాత గారు ఒక క్షణం వచ్చారు. భరద్వాజ్ గారు, శంకర్ ఇద్దరికి ఇంకో షాల్ ఉందా? ఇద్దరికి ఒకటే, అదే అన్నాను. ఇద్దరికి